ముస్లింలు భక్తి శ్రద్ధలతో రంజాన్ ఉపవాస దీక్షలు నిర్వహిస్తున్న తరుణంలో నల్గొండ కేంద్రంలోని చెర్లపల్లిలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పిన్నపురెడ్డి జాన్ రెడ్డి ఇఫ్తార్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పిన్నపురెడ్డి జాన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలను అన్ని విధాలా ఆదుకుంటుందని, రంజాన్ పండుగ సందర్భంగా రంజాన్ తోఫా అందించడం జరుగుతుందని తెలియజేశారు. ముస్లింలు భక్తి శ్రద్ధలతో రంజాన్ ఉపవాస దీక్షలు నిర్వహిస్తున్న తరుణంలో నల్గొండ కేంద్రంలోని చెర్లపల్లిలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పిన్నపురెడ్డి జాన్ రెడ్డి ఇఫ్తార్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పిన్నపురెడ్డి జాన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలను అన్ని విధాలా ఆదుకుంటుందని, రంజాన్ పండుగ సందర్భంగా రంజాన్ తోఫా అందించడం జరుగుతుందని తెలియజేశారు. మతాలకు అతీతంగా రంజాన్ పండుగను అందరూ శాంతియుత వాతావరణాలు జరుపుకోవాలని కోరారు. కార్యక్రమంలో మసీద్ ప్రెసిడెంట్ ఎండి సాదిక్, వైస్ ప్రెసిడెంట్ ఎంఏ హమీద్, ఎంఏ అజీం, హమీద్, గులాం అహ్మద్, పి సతీష్ రెడ్డి, యాదగిరి, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. मुक़द्दस महीना हमें अता फरमाया। ऐ अल्लाह इस मुबारक महीने की अल्लाह सआदतों से अल्लाह हम सबको नवाज दीजिए मौला। ऐ अल्लाह इस महीने के अंदर तेरी रहमतें बरकतें हम पर नाज़िल होती रही। ऐ अल्लाह हम लोगों ने अल्लाह रब्बना ज़लमना अनफुसना व इन लम तग़फिर लना व तरहमना लनकूनन्न मिनल ख़ासिरीन। रब्बना वजअलना मुस्लिमैन लक व मिन ज़ुर्रिय्यतिना उम्मतन मुस्लिमतन लक व अरिना मनासिकना व तुब अलैना इन्नका अंतत तव्वाबुर रहीम। रब्बना व हब लना मिन अज़वाजिना व ज़ुर्रिय्यातिना क़ुर्रता अअयुन वजअलना लिलमुत्तक़ीना इमामा। अल्लाहुम्मा हासिबना हिसाबन तमाम परेशानियों, मुसीबतों, आफतों, बलाओं, बीमारियों से अल्लाह हमारी हिफाजत फरमा। अल्लाह किस्म के मुख्तलिफ अमराज से, मुख्तलिफ बीमारियों से, बुरे खातमे से, बुरे हादसात से अल्लाह हमारी हिफाजत फरमा। अल्लाह तमाम परेशानियों, आफतों, बलाओं, मुसीबतों से अल्लाह हमारी हिफाजत फरमा। अल्लाह मिल्लत इस्लामिया की हिफाजत फरमा। मसाजिद व मसाजिद, मदारिस व दीनी संस्थाओं की, दीनी तंजीमों की, दीनी शख्सियात की हिफाजत फरमा। अल्लाह सारे आलम में కాంగ్రెస్ మంచి వ్యవహరించాలని చెప్పి ఇదే స్నేహం భావం ఇక ముందు కూడా కొనసాగాలని కల్పించాలని ఇక్కడ రంజాన్ పర్వదిన సందర్భంగా చెర్లపల్లి ఉమ్మడి గ్రామంలో ముందు మసీదులో ఉన్న ముస్లిం సోదరులందరికీ ముందుగా వారికి వారి కుటుంబ సభ్యులకు అడ్వాన్స్గా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎంతో భక్తి శ్రద్ధలతో ఉపవాసం అంటే సరే ఒక పూట ఉండేది కాదు. ఉదయం నుంచి 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఏం తినకుండా చాలా నిష్ఠతో భక్తి శ్రద్ధలతో వారు ఉపవాసం ఉంటున్న తీరును మనం అభినందించాల్సిన విషయం. అదేవిధంగా
ముస్లిం సోదరులందరూ ఇక్కడ ఉన్న గ్రామాలలో మన తండ్రుల నుంచి తాతల నుంచి మనం కలిసి ఉన్న భావాన్ని రేపు భవిష్యత్తు తరాలకు కూడా మతాలు కుటుంబం వరకే గడప లోపల వరకే సమాజంలో మనంతా మానవులంతా ఒకటే ఉండాలని ప్రతి సంవత్సరం ఇది రాజకీయాలతో సంబంధం లేకుండా రాజకీయాలకు అతీతంగా ప్రతి ముస్లిం సోదరుడికి రాజకీయాలకు సంబంధం లేదు. అందరూ పార్టీ అనేది పార్టీకి సంబంధం లేకుండా నా వ్యక్తిగతంగా ఇక్కడున్న సుమారు 70% కుటుంబాలు నా చిన్ననాటి నుంచి వాళ్ళతో కలిసిమెలిసి తిరిగిన మా కుటుంబాలతో వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయి. అదేవిధంగా భక్తి శ్రద్ధలతో ఇంత నిష్ఠ నియమాలతో చేస్తున్న వీరందరికీ మరొకసారి రంజాన్ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ యువత ముఖ్యంగా యువత తప్పుదారి పట్టకుండా మసీదుకి వచ్చి నమాజ్ చేసి మసీదుకి అయినా గుడికి హిందువులు గుడికి వెళ్ళినా ముస్లింలు మసీదుకి వెళ్ళినా వాళ్ళు ఒక పద్ధతిగా సమాజం బాగు కోసం నిష్ఠ నియమాలతో నిజాయితీగా సమాజంలో నిజాయితీగా మెలిగే విధంగా ఉంటారు కనుక ముస్లిం సోదరులందరూ కొంతమంది తప్పుదారి బట్టి మసీదుకు రాని వారు కూడా వారిని మసీదు తీసుకొచ్చి నమాజ్ చేయించి భవిష్యత్ తరాలకు మంచి మార్గాన్ని నడిపించే విధంగా అల్లా కృప అందరిపై ఉండే విధంగా చూడాలని కోరుకుంటూ అదే నల్గొండ నియోజకవర్గంలో ఒక కోమటిరెడ్డి వెంకరెడ్డి గారే వారి సొంత కుటుంబ సభ్యుల కంటే ఎక్కువ మా మంత్రి గారు కూడా వారందరినీ గౌరవిస్తారు. అదేవిధంగా వారి మార్గంలోనే మేము కూడా ముస్లింల అభ్యున్నత కోసం పోరాడతాం. ఇక్కడ ఎలాంటి వాళ్ళకు అవసరాలు ఉన్నా నిత్యం వాళ్ళ అవసరాల కోసం మా వంతు సాయం సహకారాలు అందిస్తామని కోరుకుంటున్నాం. रिश्ता है कि कांग्रेस गवर्नमेंट में हमारे मुस्लिम माइनॉरिटियों को हिफाजत करते हुए सावधानी देते हुए आ रही है. इसलिए जान रेड्डी साहब को हम बहुत शुक्रिया अदा करते हैं और उनकी तरक्की के लिए हम सब अल्लाह से दुआ करते हैं. शुक्रिया. आज गफूरिया मस्जिद में इफ्तारी दावत हो रही है. श्री जान रेड्डी साहब ने इफ्तारी दावत को यहाँ पे इंतज़ाम किया है. हमारा जान रेड्डी साहब का ये रिश्ता आपने बहुत सालों से है. हर बार हर रमज़ान को इफ्तारी दावत देते हैं और हमारे मुसलमान మైనారిటీ भाइयों से రంజాన్ పండుగ సందర్భంగా ఈరోజు 14వ వార్డు ఇన్ఛార్జ్గా మన జాన్ రెడ్డి అన్న గారు ఆయన ఎప్పటి నుంచో ఈ అభిమానం ప్రేమ అనేది ఉన్నది అతనికి మా పట్ల. ఎందుకంటే ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో మనకు సహకరిస్తూనే ఉన్నారు. కానీ ఈసారి రంజాన్ పండుగ రోజు కూడా కొద్దిగా ఆలస్యమైందని సాయంత్రం ఫోన్ చెప్పారు. అట్లేం లేదు, ఇంతకుముందు ఎప్పుడైనా ముందుగానే దావతు ఫస్టే జాన్ రెడ్డి అన్న గారు పెట్టించేది మన మస్జిద్లో 14వ వార్డు ఇన్ఛార్జ్గా. అయితే మన ఎలక్షన్లో కూడా చాలా అసలు మన కార్పొరేటర్గా మన శేఖర్ అన్న ఎంత కష్టపడ్డారో అంతకంటే ఎక్కువ మన జాన్ రెడ్డి చాలా కష్టపడ్డాడు ఈ వార్డులో.